హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇందో ఎంటర్టైన్మెంట్స్. ఈ వ్లాగ్ వచ్చేసి భోగి రోజు అండి. వీడియోస్ లేట్గా అప్లోడ్ అవుతున్నాయి బికాస్ ముగ్గురు పిల్లలతో చేసుకొని, అంటే చిన్న పాప ఉంది కదా, చేసుకొని మళ్ళీ ఇలాంటి వీడియోస్ ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయడానికి ఎలాగో ఆబ్వియస్లీ టైం పడుతుంది. అది చేసే వాళ్ళకి తెలుస్తుంది. సో అందుకని కొంచెం లేట్గా వస్తున్నాయి వీడియోస్. ఇక్కడ వచ్చేసి మేము భోగి రోజు పిండి వంటలు చేసుకున్నాము. జయకు కూడా ఆఫ్ ఉండే అనమాట భోగి రోజు. సో మేము పిండి వంటలు పని పెట్టుకున్నాం ఆ రోజు. పండగనేం కాదు, మామూలుగా పిల్లలు హాలిడేస్ కాబట్టి ఇంట్లో ఉంటారని తినడానికి. ఏదో వచ్చేసి మేము మురుకులు చేసాము, ఇంకా గర్జలు చేసాము. సో ఎలా చేసాము ఏంటి అనేది కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేసాము. అంటే ఇది అందరు చేస్తుండొచ్చు, బట్ మేము ఈసారి కొంచెం కొత్తగా ట్రై చేసాము. సో ఎలా ఏంటి ఏం చేసామనేది నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి గర్జలు చేసాము. గర్జలలో స్టఫింగ్ వచ్చేసి నార్మల్గా మేము ప్రతిసారి చేసేలా కాకుండా డిఫరెంట్గా పుట్నాల పప్పుని మిక్సీ పట్టి, షుగర్, పుట్నాల పప్పు మిక్సీ పట్టేసి ఇలా చిన్నగా పూరిలా చేసేసుకొని వాటిల్లో స్టఫ్ చేసేసి ఇలా గజ్జల్లా చేసేసామన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది, బిలీవ్ మీ, చాలా 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 టేస్టీగా ఉంటుంది. మేమైతే ఫస్ట్లో మామూలుగా రవ్వ, అంటే బొంబాయి రవ్వ, కొబ్బరి పొడి, షుగర్ వేసి చేసేవాళ్ళము. అలా కాకుండా, అంటే మేము రెగ్యులర్గా చేసేది అదే, బట్ అలా కాకుండా ఈసారి మేము పుట్నాల పొడి, షుగర్ కలిపి చేసాము. చాలా టేస్టీగా ఉంటుంది, నోరు నిండా ఇలా కమ్మగా ఉంటుంది అనమాట తింటుంటే. డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా 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 బాగుంటుంది. ఐ ప్రామిస్ యూ, మీరు ఎంజాయ్ చేస్తారు. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం పక్కా ట్రై చేయండి. ఇలా ఇది ఓన్లీ మా రివ్యూయే కాదు, మా మామయ్య మొన్న మాలేశారని చెప్పాను కదా. సో మా మామ, మా అత్త ప్రసాదం ఇవ్వడానికి ఇంటికి వచ్చారు. సో వాళ్ళు కూడా మమ్మల్ని అప్రిషియేట్ చేశారనమాట. చాలా బాగున్నాయి, ఇట్లా చేసుకోవడము చాలా నచ్చిందని చెప్పేసి అన్నారు. సో మనం చేసిన ఏదైనా వంట వేరే వాళ్ళకి కూడా నచ్చితే ఎంత హ్యాపీ ఉంటుంది. సో అదే కాన్ఫిడెంట్తో చెప్తున్నాను, పక్కా ట్రై చేయండి ఇలా. ఒకవైపు పిండి వంటలు అవుతున్నాయి, నేను మాత్రం గులాబ్ జామ్ తినుకుంటూ కూర్చున్నాను. డిమార్ట్ వెళ్ళానని చెప్పాను కదా, సో ఆ రోజు తెచ్చుకున్నాను అనమాట. ఆసమ్ ఉన్నాయి అసలు. 62 ఆర్ 63 రూపీస్ పడింది నాకు వచ్చేసి ఆ క్యాన్. బట్ చాలా టేస్టీగా ఉంది. చాలా ఇయర్స్ తర్వాత అంత టేస్టీ గులాబ్ జామున్ తిన్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా మామ వాళ్ళు వచ్చారు ప్రసాదం ఇవ్వడానికి. మొన్న స్వామిమాల వేసుకున్న మామ ఉన్నాడు కదా, సో ఆయన ప్రసాదం ఇచ్చేసి పిల్లలకి గాజులు తీసుకొచ్చారు. అసలు గుర్తు పెట్టుకొని ఇద్దరు పిల్లలకి తీసుకొని వచ్చాడంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు. అండ్ మా గున్నమ్మ చేతిలో చూడండి ఎంత బాగున్నాయో, ఎంత కలగా ఉన్నాయో. పెద్ద ముత్తైదులా ఉంది అని అంటుంది మమ్మీ అయితే. ఎంత క్యూట్గా ఉంది కదా బుడ్డిదానికి చేతులు. అండ్ కలర్ కూడా సూపర్ ఉంది. థ్యాంక్ యూ మామ. అండ్ అంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ అందరికీ హ్యాపీ సంక్రాంతి బిలేటెడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై.